పరిశుద్ధ వాక్యము నుంచి 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని 18వ వచనాన్ని మనం చదువుదామండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ వాక్యంలో అపోస్తలుడైన పేతురు ద్వారా మనకు అందిస్తున్న చివరి మాట, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మనకు కృపయు జ్ఞానము అనుగ్రహించువారు మన ప్రభువే. ఇది మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. ఈ జీవితంలో విజయవంతమైన జీవితం కొనసాగించడానికి దేవుని జ్ఞానం మనకు ఇవ్వకపోతే మనం అనేక సార్లు త్రొట్టిల్లిన వారిగా మనం మారుతాం. ఇక్కడ మనము మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మనము పుట్టినట్లే 30 సంవత్సరాల్లో కూడా ఉంటే అదో అభివృద్ధి కాదు. ఒక 1 year అయింది, 2 year అయింది, 5 year అయింది, ఆ ఏజ్కి తగిన అభివృద్ధి ఆ వ్యక్తిలో ఉన్నప్పుడే పేరెంట్స్ సంతోషిస్తారు. ఆత్మీయ జీవితం కూడా అలాగనే. దేవుణ్ణి తెలుసుకున్నాము అనినందుకు మనం సంపూర్ణం కాలేదు, మనం నేర్చుకుంటున్నాం. ఈ నేర్పరితనం మనలో వర్ధిల్లాలి. మనం నేర్చుకున్నది ఇతరులకు ప్రయోజనకరంగా మారాలి. కూలగొట్టడానికి, పాడు చేయడానికి కాదు మనం పుట్టింది, మనం కట్టడానికి, నిలబెట్టడానికి మనం పుట్టాం అనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేవుడు అనుగ్రహించు కృపయు జ్ఞానమును మనలో కలిగినప్పుడు మనం అభివృద్ధి పొందాలి, మనం ఎదగాలి. దేవుని చేత మనం ఐశ్వర్యవంతులుగా మారాలి, ఆశీర్వాదము పొందిన వారిగా మారాలి. మనకున్నటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ అది ఇతరులకు అందించినప్పుడే అది మనలో అభివృద్ధిగా మారుతుంది. నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నేను నోరు మాత్రం తెరవను, ఏం ప్రయోజనం? నాలో ఉన్న తెలివి, నాలో ఉన్న జ్ఞానం ఎదుట వ్యక్తి వినడానికి, ఆ వ్యక్తి కూడా నేర్చుకోవడానికి తగినట్లు నేను వారికి అందుబాటులో ఉంటున్నప్పుడు నాకు జ్ఞానం కలిగినందుకు వారు సంతోషిస్తారు. లేకపోతే ఏమంటారు? ఓ పొగరుపోతూ, ఆయనకి ఏం తెలివి ఉన్నా ఏం ప్రయోజనం, 10 మందికి సహాయపడడు అని అంటారు. మనకున్నటువంటి జ్ఞానం, ఒక ఉపాధ్యాయుడు తన స్టూడెంట్స్కు చక్కగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ విద్యార్థులు వాటిని నేర్చుకొని వారు దానిని సక్సెస్ఫుల్గా వారి ఎగ్జామ్లో ప్రజెంట్ చేసినప్పుడు, వారు రిజల్ట్ పొందినప్పుడు ఆ ఉపాధ్యాయునికి అభినందనలు దొరుకుతాయి. వారి క్లాసులో ఉన్న స్టూడెంట్స్ అందరూ, వారి స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ 100% సక్సెస్ అయ్యారని, ఉన్నతమైన ర్యాంకులకు వారు వారసులయ్యారని ఆ స్కూల్కి అప్పుడే ఒక గౌరవం వస్తుంది. ఒక జ్ఞానం కలిగిన ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు చెప్పవలసిన రీతిగా చెప్పకుండా, ఆ చదువుకో, టెక్స్ట్ బుక్లో లేదా, బాగా చదువుకో, రాయి పరీక్ష అని అంటే ఆయన ఒక టీచర్ కాదు. హీ ఈజ్ నాట్ అట్ ఆల్ సక్సెస్ఫుల్. మనతో కూడా ఉన్నటువంటి వారికి ఏ విధంగా సహాయపడతాం, ఏ విధంగా వారికి మనం ప్రోత్సాహనం అందిస్తాం, ఏ విధంగా వారిని మనం బలపరద్దాం, ఏ విధంగా వారు ఆశీర్వదింపబడతారు, ఈ విషయాలలో మనం వారికి సహాయపడడానికి మనం ప్రయత్నం చేయాలని దేవుడు కోరుచున్నారు. యెరెమీయా ప్రవచనంలోనికి మనం వద్దామండి. దాని 9వ అధ్యాయం 24వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదాం. యెరెమీయా ప్రవచనం దాని 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుదామండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలేను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ దేవుడు సెలవిచ్చుచున్న మాట, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు
నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గనక భూమి మీద జీవించుచున్న ప్రతి మనుష్యులు దేవుడు అనుగ్రహించు కృపను బట్టి నీతి న్యాయములు జరిగించు వారై ఉండాలని దేవుడు కోరుచున్నారు. దేవుడు జ్ఞానం ఇచ్చింది మనం స్వార్థపరులు కావడానికి కాదు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చినది మనము అహంకారులు కావడానికి కాదు, మనం గర్విష్ఠులుగా జీవించడానికి కాదు. భూమి మీద ఉన్న మనుషులకు నీతి న్యాయములు జరిగించుచు దేవుని కృప ద్వారానే నేను ఇది సాధించాను, ఇది కేవలం నా సామర్థ్యం మాత్రమే కాదు, ఆ దేవుని కృప అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ వారు వినయం గలవారిగా, విధేయత గలవారిగా దేవుని అందు జీవించుచున్నప్పుడు వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. యెరెమయా ప్రవచనం 31వ అధ్యాయం దాని 34వ వచనం కూడా మనం చదువుదామండి. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూనూ యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగువానికి గాని తన సహోదరునికి గాని ఉపదేశము చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకోనను. గనక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఘనులేమి అల్పులేమి అందరూ దేవుని జ్ఞానముతో నిండిన వారిగా మారాలి. ఇదొక గొప్ప ఆశయం, గొప్ప ఆలోచన. ఇప్పుడు నాకు కలిగిన జ్ఞానం ఇంకెవరికి కలగొద్దు, నేను ఎవరికి చెప్పను అని అనుకుంటే దేశం ఎప్పుడు అభివృద్ధి కాదు. ప్రతి ఒక్కరూ వారు నేర్చుకున్న విషయాన్ని వారి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా విస్తృతంగా అభివృద్ధి చెందినందుకు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్లో వారిదండు కొన్ని అభిప్రాయాలు, కొన్ని ఐడియాలు అని పెడుతున్నారు. ఈ గొప్ప జనసమూహము వాటిని కొద్ది కొద్దిగా విని వారు నైపుణ్యతను సంపాదిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులుగా మారుతున్నారు. ఈ జ్ఞానం వర్ధిల్లుచున్న కొలది అందరికీ సరిసమానంగా అది అందచేసినప్పుడే ఒక ఉత్తమమైన దేశం అవుతుంది. మనకు మాత్రమే జ్ఞానం కావాలి, వీళ్ళెవరూ చదవకూడదు అని ఏదైనా ఒక జాతి లేక ఒక వంశం అనుకున్నారనుకో, అది మూర్ఖత్వం, దాన్ని వెర్రితనం అంటారు. అలాగే ఎవరు అనుకోవడానికి వీల్లేదు. నాకు కలిగిన ఈ తెలివి జ్ఞానం మరి 10 మందికి నేను తప్పకుండా తెలియపరచాలి. అందులో కులం ఉండకూడదు, మతం ఉండకూడదు, భాష ఉండకూడదు. అందరూ సమానంగా భావించి దేశాభివృద్ధి కొరకు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతి వారు కూడా తన పొరుగువానికి అవి అందచేస్తున్నప్పుడు అందరూ జ్ఞానవంతులు అవుతారు. కొన్ని విషయాలు మనకు తెలియకపోవచ్చు, మన ఫ్రెండ్స్కు తెలిసిన విషయం మనకు ఖచ్చితంగా చెప్పాలి. మనం అది తెలుసుకొని వాటిని ప్రావర్ధికంగా మనం మార్చినప్పుడు మనమును మన స్నేహితులను సక్సెస్ అవుతారు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని లోకానికి అందచేయకుండా మనం ఉండడానికి వీల్లేదు. మనం అందరం దాన్ని లోకానికి అందచేయు వారిగా ఉండాలని మాత్రమే కాదు, దేవునికి మహిమార్థంగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. ఇంకా మనం హోషేయ ప్రవచనంలోనికి వచ్చినట్లయితే 6వ అధ్యాయం దాని 3వ వచనాన్ని మనం చదువుదామండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. సో దేవుడు భూమిని ఏ విధంగా సంధిస్తాడు? తొలకరి వానవలే, కడవరి వానవలే ఆయన మన దగ్గరికి వస్తాడు. కనుక దేవుని సందర్శనం కొరకు మనం ఎదురు చూద్దాం. ఉదయం వచ్చినట్లు ఆయన మన దగ్గరికి
వస్తాడు అని అంటున్నాడు. మనము దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని గూర్చినటువంటి జ్ఞానం సంపాదించిన మనం దానిని మన స్నేహితులకు అందచేయవలసినటువంటి అవసరత ఉంది. ఈ విధంగా ఈ సమాజంలో మనమందరము ఒకరికి ఒకరు కాంప్లిమెంట్గా ఉంటున్నప్పుడు మన సమాజం ఖచ్చితంగా మెరుగుపరచబడతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక ఇంటిలో తల్లికి 2 కూతుర్లు ఉన్నారు అనుకుందాం. ఆ తల్లి చెప్తారు, నాన్న వచ్చి నేర్చుకో, ఇక్కడ నేను వంట చేస్తున్నప్పుడు నాకు కాస్త హెల్ప్ చేయి, మీరు కూడా నేర్చుకోండి అంటారు. ఒక అమ్మాయి చెప్తారు, నాకు చాలా చదువుకోవాలి, నేను నీ కూరగాయలు కోయడానికి, నీ గిన్నెలు తోమడానికి నాకు సమయం లేదు, నాకు ప్రాజెక్ట్ చేసేది ఉంది, నేను పని చేస్తున్నాను, నేను చదువుతున్నాను, నేను నా భవిష్యత్తును చక్కపెడుతున్నాను అని చెప్తారు. మరొక అమ్మాయికి కూడా అలాగనే ఉన్నది, కానీ మమ్మీ నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను, నేనేం చేయమంటారు అంటే మమ్మీ ఒక్కొక్కటి చిన్నగా చెప్పుకుంటూ పోతారు. ఒకటే రోజులో ఎవరు ఏమీ నేర్చుకోరు. కొన్ని రోజులు ఆ తల్లి మాటలను విని ఆ అమ్మాయి చేసుకుంటూ వచ్చి ఆమె వంటకాల్లో నైపుణ్యత సంపాదించింది. ఇప్పుడు తల్లి సిక్ అయింది, వెంటనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాండిక్యాప్డ్ అయిపోతారు. ఆ నేర్చుకున్న అమ్మాయి, నేనున్నా కదా మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు, నేను చేస్తాను ఈరోజు అని చెప్పి ఆమె చేస్తారు. అప్పుడు తల్లి రుచి చూచినాక చెప్తారు, సూపర్గా ఉంది గాన కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోయింది అని అంటారు. ఈ బిడ్డ ఏమంటారు, నెక్స్ట్ టైం మమ్మీ నేను ఖచ్చితంగా నేను జాగ్రత్త పడతాను అని అంటారు. ఈ తల్లి మాట విని నేర్చుకున్న అమ్మాయి తన లైఫ్లో తన పాఠాలు నేర్చుకున్నది ఒక వంతు. ఇటువైపు ఏం నేర్చుకున్నారు, ఆమె వంటకాలు నేర్చుకున్నారు, హౌస్ కీపింగ్ నేర్చుకున్నారు, ఇల్లు శుభ్రంగా పెట్టడం, మమ్మీలాగా ఇంట్లో బిహేవ్ చేయడం ఆ అమ్మాయి నేర్చుకున్నది. కాబట్టి ఆమె వయసు వచ్చింది, పెళ్లి సంబంధాలు వచ్చింది, ఆ తల్లి మనసులో దడ ఏం పుట్టదు, ఈ బిడ్డను గురించి నాకేం దిగులు లేదు, ఈమె ఎక్కడ పోయినా ఈమె సక్సెస్ అవుతుంది, ఆమె ఆ చేరిన ఇంటిలో వారికి అన్యాయం ఏమీ చేయదు అని ఆ తల్లి మనసులో చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకొక అమ్మాయి ఉంది కదా, బాగా చదువుకున్న అమ్మాయి, ఆమె ఎంత చదువుకున్నా ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా పెళ్లి సంబంధం అని చెప్పగానే ఈ తల్లి హృదయంలో చాలా దడ వస్తుంది. ఎందుకని, ఆ ఇంటికి పోయి ఏం చేస్తుందో, అక్కడ వాళ్ళ ద్వారా ఎటువంటి తిట్లు తింటారో అని ఈ తల్లి చాలా కలవరపడతారు. కాబట్టి ఒకరు నేర్చుకున్న దాన్ని మరొకరికి నేర్పించడం అనేది అదొక గొప్ప స్వభావం. అలా అందరూ సమాజంలో కలిసిమెలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక మెరుగైన సమాజమును తయారు చేయడానికి మన పాత్ర మనం పోషించగలం. కనుక ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని కృప వలన మనకు దొరికిన ఏది కూడా మనది మాత్రం కాదు. మనతో కూడా ఉన్నటువంటి వారు కూడా ఎంజాయ్ చేయడానికి దేవుడిచ్చినదే. అది జ్ఞానమైనా సరే, అది ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఏదైనా సరే మనతో ఉన్న వారు కూడా ఆ దాన్ని సంతోషించడానికి, అనుభవించడానికి దేవుడిచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి. స్వార్థపరులైన మనుషులు వారు తినరు, ఎవరికి తినపెట్టరు. 2 రోజులైన తర్వాత ఏమవుతుంది, ఇది చెడిపోతుంది. ఏం చేస్తారు, చెత్త కుప్పలో వేసుకుంటారు. ఎవరికి లాభం? అది చెడిపోయే ముందు తినగలిగిన వారికి అది అందజేసాం అనుకోండి, అదొక గొప్ప కార్యం, అదొక గొప్ప ఉపకారం. ఆకలితో ఉన్న వ్యక్తి కడుపును నింపిన వారు అవుతారు. అది దగ్గర పెట్టుకొని ఫంగస్ వచ్చి దుర్వాసన వచ్చిన తర్వాత చెత్త కుప్పలో పడేయడం అది గొప్ప విషయం ఏం కాదు. మీకు వచ్చిన జ్ఞానమైనా సరే, మీకు దేవుడిచ్చిన ఏ కృప అయినా సరే, మీతో కూడా ఉన్నటువంటి వారు కూడా మీలాగా ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వం మీరు కలిగి ఉంటే ఒక మెరుగైన సమాజమును కట్టిన వాళ్ళమవుతాం. ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జ్ఞానం, దేవుడు అనుగ్రహించిన ఈ కృప పొందడానికి రండి అని పిలుస్తున్నారు. 3వ వచనంలో ఏమంటున్నారు, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయించును. దేవునికి స్తోత్రం. తన కొరకు ఎవరైతే కనిపెడతారో వారి జీవితంలో
దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. మీరు ఎల్లప్పుడూ కూడా ఇచ్చువారిగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. అది జ్ఞానం కావచ్చు, అది ప్రేమ కావచ్చు, అది క్షమాపణ కావచ్చు, అది మంచితనం కావచ్చు, ప్రోత్సాహం కావచ్చు, ఏదైనా సరే మీ ద్వారా 10 మంది బ్రతకాలి. మీరు ఒకరిని బ్రతికించిన వారి గుంపులో మీరు ఉండాలి. మీరు ఒకరి దగ్గర చెయ్యి చాపే వ్యక్తిగా కాకుండా ఒకరికి చెయ్యి అందించే వ్యక్తిగా ఉండడానికి మీ లేమిలోనే మీరు ప్రయత్నం మొదలు పెట్టాలి. మీకు లేనప్పుడే మీరు దాన్ని మొదలు పెట్టాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని సంపత్ సమృద్ధి కలిగిన వ్యక్తిగా మారుస్తారు. నాకే లేదే, నేనేమిస్తానే అని అనుకుంటే మనలో ఎప్పుడు రాదు. ఆ లేమిలో కూడా ఇవ్వగలిగిన వారిగా మనం ఉంటున్నప్పుడు దేవుడు మన స్థితిని మారుస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. పరిశుద్ధ వాక్యం నుండి యోహాను సువార్త 7వ అధ్యాయం దాని 16-17 వచనాలు మనం ఈ సమయంలో చదువుదామండి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ ఓవర్ యాక్షన్ లేదు. ఏం చెప్పొచ్చు? నేను పరలోకం నుండి దిగి వచ్చినమ్మా అన్నాను, నేను మాట్లాడేది నా బోధ అని చెప్పొచ్చు కదా. ఆయన ఏమంటున్నాడు? ఆయన చెప్పుచున్నాడు, నేను బోధించుచున్న ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో అని వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమ వెతుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు చాలా నిష్కళంకమైన మనస్సుతో, నిర్మలమైన హృదయముతో వారితో చెప్తున్నారు, నేను మీకు తెలియపరచుచున్న బోధ ఇది నాయంతట నేనే బోధించుట లేదండి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట కొరకు ఆయన అందించిన బోధ నేను మీకు అందిస్తున్నాను అని చెప్పి అక్కడ తెలియపరుస్తున్నారు. దేవుని నుండి వచ్చిన జ్ఞానం తప్ప మనలో ఎవరికి జ్ఞానం సొంతంగా పుట్టలేదు. చంద్రుడు ఎప్పుడూ స్వయం ప్రకాశించిన వాడు కాడు. సూర్యుడు చంద్రుని మీద ప్రకాశించుచూ ఉండగా ఆ ప్రకాశాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాడు చంద్రుడు. ఒకరోజు సూర్యుడు చీకటి కమ్మాడు అనుకో, చంద్రునికి వెలుగు ఉండదు. భూమి తిరుగుతుంది గనక, చంద్రుడు తిరుగుతున్నాడు గనక, ఆ తిరుగుతున్న సమయంలో సూర్యునికి స్ట్రైట్గా ఎంతవరకు చంద్రుడు కనబడతాడో అది రిఫ్లెక్ట్ చేసేది ఆఫ్రికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఇంకో దేశంలో కావచ్చు, అంతవరకే చంద్రుడు చేసేది. ఒక రిఫ్లెక్షన్ ఇస్తున్నారు. స్వయం అది ప్రకాశించడం లేదు. మీరు చంద్రునిలో వెళితే అక్కడ రాత్రి లేదు. చంద్రునిలో ఎల్లప్పుడూ పగలే ఉంటుంది. ఎందుకంటే అది సూర్యుని చుట్టూ తిరుగుచున్నది. ఆ తిరుగుచున్న దాని వెనక భాగంలో చీకటి మనకు కనిపిస్తుంది, కానీ ఆ సూర్యుని ఫేసింగ్లో ఉన్న ఏరియాలో ఎప్పుడు వెలుగే ఉంటుంది. అందుకే అది ఏదో ఒక దేశానికి ఆ వెలుగు నిరంతరం ఇస్తూ ఉంటుంది. సూర్యుడు కూడా మనకు కనిపించకపోయింది, కానీ వేరొక దేశపు ప్రజలకు అది వెలుగును అందచేస్తున్నారు. కాబట్టి మనము దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో మనం జీవించుచున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇతరులకు వెలుగివ్వడానికి, ఇతరులకు శాంతినివ్వడానికి, ఇతరులకు జ్ఞానం అందించడానికే మనం పుట్టాం. మన పర్పస్ టు గ్లోరిఫై గాడ్, ఆయన నామాన్ని హెచ్చించడం. నన్ను ఈ లోకంలో ఆరోగ్యంగా, సురక్షితంగా నన్ను సంరక్షిస్తున్న దేవుణ్ణి బట్టి నేను ఈ లోక మనుషులకు నేను అవైలబుల్గా ఉండడానికి దేవుడు నన్ను పెట్టాడు. ఎవరు ఫోన్ చేసినా డోంట్ డిస్టర్బ్ మీ అని పెట్టి నేను ఎవరితో మాట్లాడకుండా నేను జీవించాను అనుకో, నేను నాలోనే నేను ఉండిపోతాను. నేను ఎవరి ద్వారా నేనేమీ నేర్చుకోను. కాబట్టి నేను నేర్చుకోవాలి, నేను ఇంకొకరికి నేర్పించాలి. ఒక చిన్న పిల్లవాడు కావచ్చు నాకు ఒక సత్యాన్ని నేర్పించేది కనుక నేను ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని చున్నచూపు చూడకూడదు. ప్రతి మనిషి కూడా దేవుని సృష్టి.
ప్రతి మనిషి కూడా మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకోవాలి, మనం నేర్పించాలి. ఈ జీవితం దేవునికి ప్రీతికరముగా సమర్పించటం మాత్రమే కాదు, మన సమసృష్టికి దీవెనకరంగా ఉండడానికి కూడా మనం సమర్పించాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, తన్ను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి, నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. ఇక్కడ చూడండి, ఇదే మనిషికి ఉన్న ప్రాబ్లం. అక్కడ వారి ఈగో వెంటనే ప్రత్యక్షమైంది. మీరు స్వతంత్రులుగా ఉండాలి అని ఆయన చెప్పగానే, మేము అబ్రహాము సంతానం, మా వంశం ఏంటి, నువ్వేంటి మాకు స్వతంత్రుల గురించి మాట్లాడుతున్నావు? మేము ఎప్పుడూ స్వతంత్రులమే, మేము ఎవరికి దాసులుగా ఎన్నడూ ఉన్న చరిత్ర లేదు. మా చరిత్ర పరీక్షించు. ఎవరికి మేము దాసులుగా ఉండలేదు, ఎవరికి మేము తలవంచలేదు, మేము ఎల్లప్పుడూ స్వతంత్రులమే. మాకు స్వాతంత్ర్యం గురించి నువ్వు మాట్లాడతావా అని అడిగితే, వారు ఏ బానిసత్వంలో ఉన్నారో వారికి తెలియదు. ప్రభు అక్కడ ఒక గొప్ప మర్మం నేర్పించాడు. పాపం చెయ్యు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇక్కడ మనం కిందికి చదువుకుంటూ వస్తున్నప్పుడు ప్రభు వారితో మాట్లాడుచున్నారు. చదవండి. అందుకు యేసు, పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని. చూశారా? మేము ఎప్పుడు ఎవరికి దాసులం కాలేదే, మేము అబ్రహాము సంతానములే అంటే, నువ్వు పాపం చేయు వాడైతే నువ్వు పాపమునకు దాసుడు. దాసుడు ఎప్పుడును ఇంటిలో నివాసము చేయడు. కుమారుడు ఎప్పుడును నివాసము చేయును. కుమారుడే నివాసం చేస్తాడు. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తేనే మీరు స్వతంత్రులు, లేనట్లయితే మీరు స్వతంత్రులు కారు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుతున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. నేను బోధిస్తున్నాను. మీరు అబ్రహాము సంతానములని చెప్పి మీరు బాగా మురిసిపడి ఉన్నారు, కానీ మీలో ఏమీ లేదు, దేవుని ప్రేమ లేదు, మీరు స్వతంత్రులు కాదు. పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఈ మర్మాన్ని ప్రభు అక్కడ వారికి బహిర్గతం చేశాడు. ఇంకా దాని 44వ వచనం చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చు గోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధికులకు జనకుడనై ఉన్నారు. అబద్ధికులందరినీ పుట్టించేది ఎవడు? సాతానుగాడే. మేము స్వతంత్రులమని అంటున్నారు, కానీ మీకు తెలియదు మీరు దాసులు, మీరు బానిసలు. దేనికి? పాపానికి. నీలో అసూయ ఉందా? నువ్వు అసూయకు బానిసుడు. నువ్వు ఏ పాపమునకు లొంగి ఉన్నావో ఆ పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుంది. నీ మీద కంట్రోల్ చేసేది ఆ పాపమే. నువ్వు తప్పించడానికి వీల్లేదు. అందుకే ప్రభు చెప్పాడు, మీరు ఏ పాపం చేస్తున్నారో ఆ పాపానికి మీరు దాసులై ఉన్నారు. దేవుని సత్యాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు అంటున్నారు. సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేసేది. మెడిసిన్ మనకు ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అందిస్తుంది, కానీ దేవుని ప్రసెన్స్ మనలో ఉన్న చీకటిని తొలగిస్తుంది. మీరు ప్రశాంతంగా ఉండడానికి, శాంతి సమాధానమును అనుభవించడానికి దేవుడు తన కృపను మీకిచ్చి మీ ప్రాణాన్ని ఆయన తెప్పరిల్లు చేస్తాడు. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మాకు అనుగ్రహించిన నీ కృప కొరకై నీకు స్తోత్రం. నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చడానికి మమ్మల్ని మీరు బలపరచుచున్నందుకు స్తోత్రం. నీ ద్వారా మేము పొందుతున్న కృపను,
జ్ఞానమును మాలో అభివృద్ధి కలిగించినట్లు, మేము వర్ధిల్లినట్లు, అనేకులకు మేము బ్లెస్సింగ్గా ఉండినట్లు నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు నీ కృప అనుగ్రహించమని, మేమందరం నీ సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా వాడబడడానికి సహాయం చేయమని, ఈ ఆన్లైన్ లైవ్ టెలికాస్ట్ చూసినటువంటి మా మిత్రులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం తండ్రి. వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించమని, నీ సన్నిధిని మాకు దయచేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందునగాక. ఆమేన్.